నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్. నేను విజయ్ చక్రధర్. ఇవాళ చాలామంది ఐపీఓస్ గురించి అడుగుతున్నారు. ఐపీఓస్‌లో మనకి ఒక మంచి ఇన్వెస్ట్‌మెంట్ గనక ఉంటే చూడండి, చాలామంది మా దగ్గర కాల్ చేస్తున్నారు. అలాగే మా ఆఫీస్‌కి కూడా వాకిన్ అవుతున్నారు. వాళ్ళ దగ్గర జీరోదాలో కానియండి, ఆప్ స్టాక్స్‌లో కానియండి, బ్యాంక్స్ ద్వారా కానియండి ఇన్వెస్ట్‌మెంట్ చేసిన మ్యూచువల్ ఫండ్స్ దగ్గర దగ్గర 1 సీఆర్ దాకా ఉంటున్నాయండి. కానీ మన దగ్గర 1 సీఆర్ ఉండి ఇంకా మ్యూచువల్ ఫండ్స్‌లో ఉంటే మాత్రం మనం అట్లాగే ఒక కంటిన్యూ అయితే నెక్స్ట్ ఒక రాబోయే 5 ఇయర్స్ కనుక వెయిట్ చేస్తే మనకి దగ్గర దగ్గర చూస్తే ఆ 1 సీఆర్ మహా అయితే 2 సీఆర్ దాకా వెళ్తుందండి. 2 సీఆర్ 2.5 దాకా వెళ్తుంది అంతే తప్ప అంతకంటే కూడా ఇంకెక్కువ పెరగదు. మ్యూచువల్ ఫండ్స్‌కి ఎప్పుడు కూడా మనం 12-15% కంటే కూడా రిటర్న్ ఎక్కువ ఆశించలేం. అదే గనక అట్లాంటి 1 క్రోర్ ఉన్న మ్యూచువల్ ఫండ్స్‌లో కానియండి, లేదా ఒక మంచి ఆల్టర్‌నేట్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్ ఏదన్నా ఉంది అంటే మాత్రం అది ఏఎఫ్ ఆల్టర్‌నేట్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్ కేటగిరీ 2 కింద వస్తుందండి ఇది. వాళ్ళు కేవలం ఐపీఓస్‌లో మాత్రమే ఇన్వెస్ట్‌మెంట్ చేస్తారు. మీ అందరికీ తెలుసు యాస్ పర్ సెబీ రూల్ ఏంటంటే ఒక ఏఎఫ్‌లో మనం ఇన్వెస్ట్‌మెంట్ చేయాలంటే మినిమమ్‌గా లంసమ్‌గా 1 క్రోర్ పెట్టాలి. కానీ ఇక్కడ ఈ ఐపీఓ ద్వారా ఇన్వెస్ట్‌మెంట్ చేసే దాంట్లో ఏంటి ఒక ఆప్షన్ ఉంది మనకి. ఓన్లీ 10,00,000 మాత్రమే. అట్లా మనం 2 ఇయర్స్ నుంచి 2.5 ఇయర్స్ దాకా ఇస్తామండి. ఒకేసారి ఇవ్వాల్సిన అవసరం ఉండదు. మనం ఎవ్రీ క్వార్టర్లీ 10,00,000 ఇవ్వచ్చు. ఎందుకంటే మనం వాళ్ళు మొత్తం ఏం చేస్తారంటే మన దగ్గర అమౌంట్ తీసుకున్న తర్వాత ఒక మంచి ఐపీఓస్‌ని సెర్చ్ చేస్తారు ఇండియాలో. ఆల్మోస్ట్ ఇండియాలో రాబోయే రోజుల్లో రాబోయే 2-3 ఇయర్స్‌లో కానియండి, 5 ఇయర్స్‌లో కానియండి లిస్ట్ అయ్యే కంపెనీలు దగ్గర దగ్గర 250 కంపెనీస్ ఉన్నాయి. అట్లాంటి 250 కంపెనీస్‌లో కూడా వాళ్ళు షార్ట్ లిస్ట్‌లో 40 కంపెనీస్‌కి తీసుకొస్తారు. సో, మళ్ళీ ఆ 40 కంపెనీస్ మీద థరోగా వాళ్ళు అబ్జర్వ్ చేసి, వాళ్ళ బ్యాలెన్స్ షీట్స్‌ని స్టడీ చేసి, వాళ్ళ బిజినెస్‌ని అర్థం చేసుకొని, ఒక 1-to-1 బేసిస్ మీద వాళ్ళ ఎండీ, సీఈఓలతో మాట్లాడి ఒక 20 ఫిల్టర్ తీసుకొస్తారు. సో, అలా వచ్చిన ఫిల్టర్ అయిన 20 ఐపీఓస్‌లో కూడా ఫైనల్‌గా వీళ్ళు తీసుకునేవి ఏంటి అంటే కేవలం 7 మాత్రమే ఐపీఓస్ తీసుకుంటారు. ఆల్ ఇండియాలో నంబర్ 1 పొజిషన్‌లో ఉన్న టాప్ 20 ఐపీఓస్‌లోంచి కూడా ఒక మంచి బెస్ట్ క్వాలిటీ 7 ఐపీఓస్ తీసుకుంటారు. ఏవైతే ఆల్రెడీ మార్కెట్‌లోకి రాకలేదు అంటే అన్‌లిస్టెడ్‌లోనే ఉన్నాయి. ఇంకా జస్ట్ 2-3 ఇయర్స్‌లో అవి కనుక ఐపీఓకి వచ్చేస్తాయి అన్న వాటి కంపెనీస్‌ని ఇన్వెస్ట్‌మెంట్ చేస్తాం. సో, మీకు అందరికీ తెలుసు ఐపీఓలో ఎప్పుడైనా మంచి కంపెనీ వచ్చింది, ఒక బ్రాండెడ్ కంపెనీ వచ్చింది. దానికి ఆల్రెడీ ఒక మార్కెట్‌లో ఒక మంచి గుడ్ విల్ ఉంది. అలాంటి కంపెనీస్ అయితే ఉంటాయో మనకి వస్తూనే మార్కెట్‌లో ఒక 3x, 4x, 5x దాకా కూడా వెళ్ళిపోతుంటాయి. ఓవర్ సబ్స్క్రిప్షన్ వితిన్ డేలో అయిపోతుంటాయి మనకు తెలిసినవే. సో, అట్లాంటి ఐపీఓస్‌లో కనుక మనం ముందుగానే కొనేసుకుంటే ఆ లాభం మనకి వేరేలా ఉంటుందో చెప్తున్నాను. సో, ఇక్కడ మనం ఏంటంటే 10,00,000 చొప్పున 2.5 ఇయర్స్‌లో మనం ఇన్వెస్ట్‌మెంట్ చేస్తాము. థర్డ్ ఇయర్ వచ్చేసరికి మనం ఫస్ట్ ఐపీఓ ఏదైతే ఉందో 10,00,000 మనం ఇన్వెస్ట్‌మెంట్ చేసిన ఐపీఓ అది మార్కెట్‌లో లిస్ట్ అవుతుంది. అలా వచ్చిన పేఅవుట్‌ని వెంటనే మనకి కనుక మన అకౌంట్‌కి వాళ్ళు ట్రాన్స్‌ఫర్ చేసేస్తారు. సో, తద్వారా ఏంటంటే మనకి లాభాలు ఎక్కువగా ఉంటాయని చెప్తున్నాను. మనం అలా ఒక నెక్స్ట్ 3 ఇయర్స్ నుంచి మన పేఅవుట్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. ఒక 6 ఇయర్స్ లోపల మొత్తం క్లోజ్ అయిపోతుందండి. ఇలా ఉంటుంది దాన్ని మన ప్లాన్ అనేది. సో, మనకేంటంటే మనం ఫస్ట్ 2.5 ఇయర్స్‌లో మనం ఇన్వెస్ట్‌మెంట్ చేస్తాం. అక్కడి నుంచి 3-6 ఇయర్స్ లోపల మన రిటర్న్స్ అయితే మనకి వస్తూ ఉంటాయి. పీరియాడికల్‌గా వస్తుంటాయి. 4th ఇయర్, 5th ఇయర్, 6th ఇయర్ ఐపీఓస్ వస్తున్న కొద్దీ మార్కెట్‌లో మనకు అమౌంట్ వచ్చేస్తుంటుంది. ఒకవేళ కనుక ఆ 6 ఇయర్స్‌లో ఆ టైమ్ ఫ్రేమ్‌లో ఒకవేళ కనుక వాళ్ళు ఐపీఓకి రాకపోతే కనుక ఒక క్లోజింగ్ ఉంటుందండి. కండిషన్ ఉంటుంది. ఏంటంటే ప్రమోటర్సే దాన్ని మనకి 15% సీఏజీఆర్ ఇచ్చి కొనేసుకోవాలి. అదొక ఆప్షన్ కూడా ఉంది ఇందులో. కాబట్టి గ్యారంటీగా లిక్విడిటీ అవుతాయి. ఒక ఏఎఫ్ అనే దాంట్లో ఎలా ఉంటుందంటే రూల్ 6 ఇయర్స్ తర్వాత క్లోజ్ అయిపోతుంది ఆ ఫండ్. మొత్తం కార్పస్‌ని క్లయింట్స్‌కి ఇచ్చేయాలి. కస్టమర్స్‌కి ఇచ్చేయాలి. ఆ రూల్ ఉంది. కాబట్టి 6 ఇయర్స్ తర్వాత ఇంకా ఐపీఓ ఏదైనా ఉంది అన్నా కూడా లిస్ట్‌లో ఉంది. అది కూడా లిక్విడిటీ చేసి మనకి ఇచ్చేస్తారు. సో, అందులో ఉన్న బెస్ట్ ఆప్షన్ ఇది. వాళ్ళు కొనేటప్పుడు కూడా ఇవాళ ఉన్న మార్కెట్ ప్రైస్ ప్రకారంలో కూడా 70% లో కొంటారండి. 30% డిస్కౌంట్‌లో కొంటారు. అది కూడా మనకు ఒక లాభంగా ఉంటుంది. సో, ఇది ఎప్పుడైతే చూడండి చాలా మార్కెట్‌లో మనం కనుక అన్‌లిస్టెడ్ స్టాక్స్‌లో కొంటే ఆ అన్‌లిస్టెడ్ స్టాక్స్‌లో లిస్ట్ అయిన వెంటనే మనం 6 మంత్స్ దాకా దాన్ని అమ్మడానికి వీలు లేదు. అదొక కండిషన్ ఉంది. కానీ ఇలా ఏఎఫ్ ద్వారా కనుక మనం ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే అలాంటి కండిషన్ లేదు. ఐపీఓకి రాంగానే మనం బయటకొచ్చేయొచ్చు. సో, అది కూడా ప్లస్ పాయింట్ ఉంది. సో, ఇదండి 10,00,000 లాగా మనం 2 ఇయర్స్ టైమ్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేయొచ్చు. ఒక ప్లస్ పాయింట్. ఐపీఓకి లిస్ట్ అయిన వెంటనే వాటిని అమ్మేసుకొని ఎగ్జిట్ చేసేస్తారు మనల్ని. మనకి వెంటనే కార్పస్ పీరియాడికల్‌గా వచ్చేస్తూ ఉంటాయి. మనకి లాకింగ్ పీరియడ్ ఉండదు. ఐపీఓ లాకింగ్ పీరియడ్ అయితే ఉండదు. ఇంకా కొనేటప్పుడు కూడా 30% డిస్కౌంట్‌లో కొంటారు కాబట్టి ప్రాఫిట్ కొంచెం అధికంగా ఉంటుంది. ఇలా మనం చూస్తే 30-33% దాకా రిటర్న్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాం మనం. సో, అదండి మనం మామూలుగా అయితే మనం మ్యూచువల్ ఫండ్స్‌లోనే ఉంటే మహా అయితే అది డబుల్ అవుతుంది. అదే ఇది ఇలా కనుక ఎళ్తే గనక ఈ టైమ్ ఫ్రేమ్‌లో ఇలా ఎళ్తే గనక మనకి 2x నుంచి 3x దాకా వచ్చే అవకాశం ఉంది అని చెప్తున్నాను. థాంక్ యూ.